లో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి ఈ జూన్ మాసము 3వ పునరుద్ధానములో ప్రవేశపెట్టిన విధానమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మొదటి 2 వారాలు మనము మొదటి 2 వారాలు ఆరాధన కార్యక్రమం ఆగిపోయినప్పటికీ దేవుడు ఆయన ఉచితమైన కృపను మనకు అనుగ్రహించి ఈ సమయంలో ప్రభువును ఆరాధించే ధన్యకరమైన స్థితినిచ్చాడు. కనుక ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని మాటలు విందాం. సమయాన్ని పోనీయకూడదు, క్లుప్తంగా దేవుని సందేశాన్ని విందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచన భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనిన వారును ధన్యులు. చాలండి. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ ప్రకటన గ్రంథం పరిశుద్ధ గ్రంథములో చివరి పుస్తకం. ఇది ప్రవచనాల గ్రంథం అని కూడా చెప్తారు. ఈ ప్రవచనాల గ్రంథంలో ఉన్న సంగతులు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇవి జరగబోయే సంగతులు. గొప్ప గొప్ప దర్శనాలతో దేవుడు ఆయన ప్రేమించిన శిష్యుడు యోహాను ద్వారా ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాయించాడు పద్మాసు ద్వీపంలో. అయితే మనకిస్తున్న సందేశం ఏంటి ఇక్కడ అంటే, సమయము సమీపించినది. సమయము సమీపించినది. ఈ మాటలు అనేక భావాలతో భక్తులు చాలా పర్యాయాలు చెప్పారు. ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభువారే అన్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15 వచనాలు అంటాడు, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించుచున్నది, ఆ మారు మనసు పొంది సువార్తను నమ్మండి అని చెప్పాడు. దేవుని రాజ్యము సమీపిస్తుంది, మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి. కాలము పరిపూర్ణమైపోయింది. ఏ కాలాన్ని గురించి చెప్తున్నాడు అంటే, లోకములో మానవునికి పరిపూర్ణమైన రక్షణ దొరకని కాలము పరిపూర్ణమైపోయింది. ఇప్పుడు రక్షణ దొరికే కాలం వచ్చింది. దేవుని రాజ్యము సమీపముగా ఉంది. మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి అని చెప్పాడు. దేవుని రాజ్యము యేసు ప్రభు మాట్లాడిన ఉద్దేశం ఏంటి? దేవుని రాజ్యం అంటే అంటే యేసుక్రీస్తు ప్రభువారు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమే దేవుని రాజ్యం భూలోకంలో. విశ్వాసి పరలోకాన్ని భూలోకములో అనుభవించే ఏకైక స్థలము దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమే. నిజ విశ్వాసి పరలోకాన్ని ఎక్కడ చూస్తాడు అని అంటే సంఘములోనే. అందుకే చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు, పరలోక రాజ్యము ఇక్కడ అక్కడ లేదు, మీ మధ్యలోనే ఉంది అన్నాడు. పరలోక రాజ్యము సమీపిస్తుంది అంటే సంఘ స్థాపనా కాలము సమీపం కాబోతుంది. అందరూ
పరలోకాన్ని భూలోకములో అనుభవించాలంటే మారు మనసు పొంది, సువార్తను నమ్మి మారు మనసు పొందండి, బాప్తిస్మము ద్వారా సంఘములో చేర్చబడతారు అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు ఉద్ఘటించాడు భూలోకంలో ఉన్నప్పుడు. పెంతెకోస్తు పండుగ రోజున పరలోకపు అనుభవం భూలోకములో స్థాపించబడింది. సంఘస్థాపన జరిగింది. సంఘస్థాపన జరిగింది. ఇది మొదటి విషయం. ఇకపోతే సంఘస్థాపన జరిగిన తర్వాత సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు ఇస్తున్నాడు హెచ్చరిక. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం ప్రకారం, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్త అంటాడు. అంటే ఎందుకు జాగ్రత్త చెప్తున్నాడు ఇక్కడ అంటే, మీరు పరలోకాన్ని భూలోకములో అనుభవించే పరిశుద్ధ సంఘములో స్థిరపరచబడ్డారు, లేకపోతే నాటబడ్డారు. మీరు సమయాన్ని పోనీయబాకండి. దినాలు చెడ్డవి, చెడ్డ దినాల్లో ఉన్నాము, చెడ్డ సమాజములో ఉన్నాము. కాబట్టి ఈ చెడ్డ దినాలలో చెడ్డ సమాజములో పాలిభాగస్తులు కాకుండా మీకు ఒక ప్రత్యేకత ఉండాలి. ఏవి ఉత్తమమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి విశ్వాసి జీవితానికి మేలుకరంగా ఉండేవో వాటిని పరిశుద్ధ సంఘములో మీరు అనుసరిస్తూ ముందుకు వెళ్ళండి. అజ్ఞానములో ఉండబాకండి. ఒకప్పుడు మనం జీవించాం పాపములో, లోకములో, అన్నీ మనవే అన్నట్లుగా జీవించాం. ఇప్పుడే పరలోకాన్ని భూలోకములో ఆయన స్వరక్తం ఇచ్చిన సంపాదించిన సంఘములో మనం అనుభవిస్తున్నాం. ఆ పరలోకానికి విరుద్ధమైన కార్యకలాపాలలో మీరు పాలిభాగస్తులు కాబాకండి. అజ్ఞానంతో కాదు, జ్ఞానంతో నడుచుకోండి అని పౌలు గారు హెచ్చరించాడు ఎఫెసీ పత్రికలో. మరి ఇప్పుడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలోకి వచ్చేసరికి ఇక్కడ అంటున్నాడు, సమయము సమీపించినది. సమయము దేనికి సమీపించింది? ఇక్కడ సమయాన్ని గురించి చెప్తున్నాడు. సమయము సమీపించింది. దేనికి? ప్రకటన గ్రంథంలో సమయము సమీపించింది. దేని కొరకు అని అంటే 4వ అధ్యాయంలో చెప్తాడు. ప్రారంభ వచనం ప్రకటన గ్రంథం. నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాటలాడగా విన్నాను. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరుగవలసిన వాటిని అది. ఆ స్వరము ఎవరు అని చూస్తే పరలోకములో ఒక ద్వారము తెరవబడి ఆ ద్వారము నుండి వస్తుంది ఒక స్వరము, ఇక్కడికి ఎక్కిరా, జరగవలసిన సంగతులు నేను నీకు కనపరుస్తానన్నాడు. అంటే ఒక విశ్వాసి భూలోకములో నుండి పరలోకానికి ఎక్కిపోయే సమయము. ఈ సమయాన్ని గురించి అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికే సంఘానికి పత్రిక రాస్తూ, ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో ప్రభువు దిగివచ్చును. అప్పుడు క్రీస్తు నందుండి మృతి నొందిన మృతులు మొదట
లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉన్న మనము ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతాము. ప్రభువు యోహానును పద్మాసు ద్వీపములో నుండి పిలిచినట్లు ప్రభువు ప్రధాన దూత శబ్దముతో మధ్యాకాశానికి వచ్చి సంఘాన్ని పిలుస్తాడు. ఏంటిది సంఘం అంటే నూతలపాడు బ్యాప్టిస్ట్ సంఘాన్ని ఒక్కదాన్నే కాదు, ప్రపంచములో ఉన్న సంఘాలలో ఎన్ని సంఘాలైతే ఉన్నాయో, ఎన్ని డినామినేషన్లు అయితే ఉన్నాయో అవన్నీ భూలోకంలో మనం కొట్టుకొని సావటమే. మాది బ్యాప్టిస్టు, మీది లోదరన్ను, మేము బ్రదరన్ను, మేము భక్త సింగ్ అని చెప్పి భూలోకంలో కొట్టుకొని సావటమే. కానీ ప్రభువు అన్ని సంఘాలకు కలిపి ఒకే సంఘంగా ఒకే పేరు పెట్టాడు. ఏంటది అంటే సార్వత్రిక సంఘము అన్నాడు. ఏ సంఘం ఇది? సార్వత్రిక సంఘము. ఆయన దృష్టిలో డినామినేషన్లు ఎన్నున్నా, సంఘాలు ఎన్నున్నా, సిద్ధాంతాలు ఎన్నున్నా, ఆయన దృష్టిలో భూలోకములో ఉన్నది ఒకే సంఘము. ఆ సంఘము పేరే సార్వత్రిక సంఘము. ప్రభువుకు లేవు భేదాలు. విశ్వాసులు కోసుకుంటారు, మరి పాస్టర్లు గీసుకుంటారు, మరి ఆయనకు లేదు. ఒకటే సంఘం భూలోకంలో ఉంది, అది సార్వత్రిక సంఘము. ఈ సంఘమును ఆయన పిలుస్తాడు. ఆ సంఘాన్ని పిలిచినప్పుడు వాళ్ళు ఎగిరిపోయే అనుభవంలో ఉంటారు. అందరు కాదండోయ్, అందరు కాదు. ఎవరో మనం ముందుకు వెళ్తూ ఉంటే కనపడుద్ది ఎవరు పోతారనే సంగతులు. సరే, ఇప్పుడు ఇక్కడే చెప్పాడుగా, క్రీస్తు నందున్న వారు మాత్రమే వెళతారు. ఇది గమనించాల. ఈ అనుభవాన్ని ప్రభువు మనకు ఇవ్వాలని ఆశతో ఉన్నాడు. మనందరినీ ఆయన పిలవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అనే నినాదముతో ఉన్నాడు. కాబట్టి ఎవరైనా ఒక మాట ఒక్కసారి చెప్తే ఒకసారి చెప్పి ఎవరైనా మిమ్మల్ని ఒక విందు కార్యక్రమానికి ఒక్కసారి వచ్చి పిలిచారనుకో, వాళ్ళు పిలిచారు, మనం అంత ఇంపార్టెంట్ అంటావా అని అనుకుంటూ ఉంటాం. మళ్ళీ రెండోసారి వచ్చి పిలిచారు, 2 సార్లు పిలిచారు, వెళ్ళాల్సిందే కానీ వెళదామంటావా అనుకుంటే మళ్ళీ 3ఓసారి పిలిచారు, ఇక తప్పదు వెళ్ళాలా. ఎంత ఇంపార్టెంట్ అయితే పిలిచారో 3ఓసారి కదా. యేసు ప్రభు ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలోకి వచ్చేలేక 3 పర్యాయాలు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ప్రభు సెలవిచ్చాడు. అంటే ఎంత ఇంపార్టెంట్గా తీసుకున్నాడో ఈ విషయాన్ని. నేను వస్తున్నాను. ఇప్పుడు సమయము సమీపించింది అంటాడు. ఏ సమయం సమీపించింది అని అంటే, ఆయన యోహానును ఇక్కడికి ఎక్కిరా అని పిలిచినట్లు ప్రపంచములో ఉన్న సార్వత్రిక సంఘమును పిలుచుటకు సమయము సమీపించింది. అర్థమైంది ఇప్పుడు మీకు? సార్వత్రికంగా ఉన్న సంఘాన్ని ప్రభువు ఆయనతో కూడా ఉండటానికి పిలవటానికి సమయము సమీపించింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు ఏం చేయాలంటాడు? ఇప్పుడు ఏం చేయమంటాడు? ఈ ప్రవచన వాక్యములను చదువువాడు, రెండవది అందులో ఉన్న సంగతులను వినువాడు, వాటిని గైకొనువాడు ధన్యుడు. చదివేవాడు, వినేవాడు, గైకొనేవాడు,
ఈ ముగ్గురులో ముఖ్యులెవరో తెలుసుకుందాం మనం. చదివేవాడు, వినేవాడు, గైకొనేవాడు. వీళ్ళు ధన్యులు అనే పదాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. అవును, అందుకే మనము పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. అర్థమైందా? మొదటి విషయం, సమయము సమీపిస్తుంది. ఆయన నేను త్వరగా వస్తున్నాను అని చెప్పిన సమయం సమీపిస్తూ ఉంది. మనందరం మేఘాల మీద ప్రభువు చెంతకు చేరుటకు సమయము సమీపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంట అంటే చదవాలి. ఏం చేయాలి? చదవాలి. ఎలా చదవాలి? యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం తీయండి. యెషయా గ్రంథము, యెహోవా గ్రంథమును ఎట్ట చదవాలా? యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవాలి. ఎందుకని యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదవాలంట. ఎందుకు చదవాలి అని అంటే, పరిశుద్ధ లేఖనములో పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు చదవండి. 20-21 వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించాలి. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చ నుండి కలుగలేదు. మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి దేవుని మూలముగా పలికిరి. ఇది ఎందుకు దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించి మనం చదవాలి అని అంటే, ఈ పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన ప్రవచనమేది మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు. ఇది ప్రాముఖ్యంగా గుర్తించాల్సిన విషయం. మనుష్యుడు ఊహించి రాసింది కాదు. లేకపోతే ఎప్పుడో ఈ పరిశుద్ధ గ్రంథానికి ఉన్న విలువ ఎప్పుడో పోయేది. ఎందుకంటే రాసేవాడు ఏడో ఒక చోట దొరికిపోతాడు. మనిషి రాస్తే ఎక్కడో ఒక చోట దొరికిపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్, నాతో ఒక అతను, పాస్టర్ గారు నేను మీతో ఒక పందెం వేస్తా అన్నాడు. నాతో ఏం పందెం వేస్తావు నువ్వు అన్నా. వేస్తాను అన్నాడు. ఏంది చెప్పు అన్నా. ఏమీ లేదు, 1000 ఒంట్లు ఆపకుండా వేయాలి నువ్వు అన్నాడు. ఆపకుండా ఒంట్లో చనికా అన్నాడు. ఎందుకురా ఒంట్లు అన్నా. 1000 ఒంట్లు ఆపకుండా వేయాలి నువ్వు అన్నాడు. 1000 ఒంట్లు ఆపకుండా వేయాలి. ఇది ఒక పరీక్ష అన్నా నేను. ఇదొక పరీక్ష అన్నా నేను. అనేలకే అంటే ఇది పరీక్ష కాదా? సరే 1000 వద్దు, 500 ఈ చాలు అన్నాడు. అరే నాకు రావనే, లేకపోతే నువ్వు నాకు వచ్చినా కూడా నువ్వు చూడాలని ఏంది నువ్వు అడిగే ప్రశ్న ఏంటి అన్నా. నీకెందుకు వేయరాదో అన్నాడు. అయితే ఒకటి పందెం ఏంటయ్యా అంటే, నువ్వు దిద్దకూడదు. రాకపోతే నా దిద్దేది నేను, అది కాదు ఇది అనుకోవటానికే. నువ్వు దిద్దకూడదు, కానీ నువ్వు కొట్టివేత పడితే మాత్రం నువ్వు నాకు 1000 రూపాయలు ఇవ్వాల. కొట్టివేత లేకపోతే నేను నీకు 5000 ఇస్తా, మరేందో చూసుకో అన్నాడు. సరే కానీ అన్నాడు. నా ముందే వేయి అన్నాడు. ఎందుకేనో అన్నా. పెన్ను తీసా, పేపర్ తీసా, టప్ప 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 20 ఒంట్లు వేసా గబగబా. ఒంట్లండి 1 2 3 4 అనుకుంటా వేస్తా ఉన్నా. ఈలోపు ఇతను పక్కోళ్ళతో డిస్కషన్ చేస్తున్నాడు. నాకు ఇంట్రెస్ట్ అయిన మ్యాటర్ డిస్కషన్ చేస్తున్నాడు. అది ఇంట 21 22 23 26 వేసే గబుకన
ఉరి 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 అనుకోండి. ఇటుంటా ఇటు ఒంట్లేస్తున్నా, కొట్టివేత పడిందా అన్నాడు. పడింది అన్నాడు. ఎందుకు పడింది అని అంటే, నేను రాస్తూనే నా పని పట్ల నాకున్న, నువ్వు గోల్ చేయబోకవా, నువ్వు గోల్ చేయబట్టి కదా నేను తప్పేసింది ఇక్కడ అని అన్నా. నా ఇష్టం, నీకు 5,000 వరకు జేబులో పెడతానయింది, నా ఇష్టం, నేను మాట్లాడతా, నేను అరుస్తా, నేను గోల్ చేస్తా, నీకెందుకు, నీ పని నువ్వు చేయరాదా అన్నాడు. పోయింది తప్పు. నువ్వే కాదు పాస్టర్ గారు, ఎవరు వేయలేరు. అసలు ఏమొద్దు, అసలు నువ్వు ఒంట్లు కూడా వేయొద్దు, నువ్వు ఒంట్లు కూడా వేయొద్దు. 10 రూపాయల నోట్లు 1000 రూపాయలు ఇస్తా నీకు, గబ్బా గబ్బా లెక్క వేయాలి, గబ్బా గబ్బా లెక్క వేయాలి. నువ్వు నా ఇష్టం, నేను ఏదైనా మాట్లాడుకుంటాను. నేను అడుగుతుంటే నిన్ను అవసరమైతే ప్రశ్న వేస్తా, నువ్వు నాకు జవాబు చెప్తూనే ఉండాలి, లెక్క వేయాలా. ఏం లెక్క వేస్తావు? ఇదంతా మళ్ళీ మొదటి నుంచి రావాలి. అవునా? అదే పరిస్థితి. ఏందిరా అంటే ఏముంది, ఎంత చదివినా, ఎంత చదువుకున్నాడైనా ఇక్కడ పడతాడు ఖచ్చితంగా. అట్లనే మనుష్యుని ఇచ్చ, మనుష్యుని కోరికను బట్టి కానీ లేఖనం రాస్తే ఎక్కడో చోట దొరికిపోద్ది లేఖనం. 1500 సంవత్సరాలు పట్టింది ఈ పరిశుద్ధ గ్రంథాన్ని గ్రంథంగా తయారు చేయటానికి. 1600 సంవత్సరాలు పట్టింది. ఈ పరిశుద్ధ గ్రంథము క్రీస్తుని గూర్చి వ్రాయబడిన గ్రంథం. భక్తులైన వారు ఎప్పటి నుంచి ప్రారంభించారు ఇది రాయటం? 49వ సంవత్సరం నుంచి, క్రీస్తు శకం 49 నుంచి ప్రారంభించారు. పాత నిబంధన అయితే 1400 సంవత్సరాల క్రితం, 1400 సంవత్సరాల నుంచి వ్రాయబడింది. యేసుక్రీస్తు పుట్టకముందు 1400 సంవత్సరాలు వ్రాయబడింది. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత క్రొత్త నిబంధన 40 చిల్లర నుంచి ప్రారంభమైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు గొప్ప గొప్ప పండితులు వచ్చారు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బ్యాన్ చేయాలని, ఈ పరిశుద్ధ గ్రంథములో తప్పులు చూయించాలని దీక్షగా చదివారు బైబిల్ని. చదివిన వాళ్ళందరూ మారు మనసు పొంది పాస్టర్లు అయ్యారు, విశ్వాసులు అయ్యారు తప్ప ఇందులో ఈ తప్పు ఉంది అని చెప్పడానికి లేదు. కారణం ఏంటి అంటే, మనిషి రాస్తే ఎక్కడో ఒక చోట దొరికిపోతాడు కదా, ఎక్కడో ఒక చోట దొరికిపోతాడు. కానీ ఇది మనుషుని ఇచ్చని బట్టో వాడి కోరికను బట్టి వ్రాసింది కాదు. ఇది మనుషులు పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని చేత ప్రేరేపించబడి వ్రాయబడిన గ్రంథం ఇది. మనిషే రాశాడు, కానీ మనిషి ఆలోచన కాదు, పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని ప్రేరణను బట్టి వ్రాసిన పుస్తకమే కానీ ఈ పరిశుద్ధ గ్రంథము ఇంకొకటి కాదు. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథమును పరిశీలన చేసి చదవాలి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించి జాగ్రత్తగా చదవాలి, పరిశీలనగా చదవాలి. ఎంతమంది చదువుతారు? చదువుకున్న వాళ్ళని తీసి పక్కన పెడితే చదవగలిగిన వాళ్ళు బైబిల్ తీసుకొని ముందు కూర్చొని ఎంతమంది నిద్రపోకుండా చదువుతారు? ఇది కావాల్సిందే. ఎంతమంది నిద్రపోకుండా చదువుతారు? బైబిల్ చదువుతారా మీరు? బైబిల్ చదువుతున్నప్పుడు దాని మీద ఏకాగ్రతతో నేను చదువుతాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఏకాగ్రతతో నేను చదువుతాను అన్నోళ్ళు. నిద్ర వస్తుంది, పనులు గుర్తొస్తాయి. టయానికి నేనే మా పాస్టర్ మంది తిడతా ఉంటా. బైబిల్ కాడ కూర్చోగానే అయ్యో మరే అంటా వస్తుంది దగ్గరికి, నైతాసుగాళ్ళగా తయారయ్యావు నువ్వు నాకంట. వాస్తవమే, ఏయో ఒక పనులు వస్తూ ఉంటాయి. అక్కడి నుంచి లెగిసిందాక ఊరుకో పనులు. అట్లాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలనగా చదవాలి అని ఒక వ్యక్తి కూర్చొని తనకు తానుగా
పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించి చదవగలడా అని అంటే పేపర్ చదువుతాం, ఒక నవల తీసుకొని చదువుతాం, ఒక టెక్స్ట్ బుక్ చదువుతాం, చక్కగా చదువుతాం, బాగా చదువుతాం, మంచి మార్కులు తెస్తాం, బాగుంటుంది. కానీ అదే పరిశుద్ధ గ్రంథాన్ని చదవటానికి కూర్చుంటే ఒక్క అధ్యాయంలో ఒక ప్యాసేజ్ చదివే లోపు నిద్ర ఆరంభం అవుద్ది. ఇంకా బాగా ఆసక్తి కలిగిన వాళ్ళు అయితే ఒక అధ్యాయం చదవగలరేమో ఖచ్చితంగా, రెండో అధ్యాయంలోకి పోలేరు. ఒకవేళ కష్టపడిపోయినా కూడా మూడో అధ్యాయంలో దొరికిపోతారు, నిద్రపోవాల్సిందే. పరిస్థితులు అట్టున్నాయి. ఎందుకని అని అంటే తనకు తానుగా వాక్యాన్ని పరిశీలించి చదవగలిగే శక్తి మనిషికి లేదండి, మనిషికి లేదు. ఎప్పుడు పరిశీలించి చదవగలడు మనిషి అని అంటే సంకీర్తనకారుడు అంటాడు, దావీదు అంటాడు 119వ సంకీర్తన 125వ వచనం చదవండి ఒకసారి. ఎలా చదవచ్చో పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించి చదవటానికి సూత్రం చెప్తాడు అక్కడ చూడండి. నేను నీ సేవకుడను, నీ శాసనములను గ్రహించునట్లు నాకు జ్ఞానము. అది గ్రహించాలంటే నా జ్ఞానంతో నేను గ్రహిస్తే, నా జ్ఞానం ఎంతవరకు భూలోకంలో బ్రతకటానికే అవసరమవుద్దు నా జ్ఞానం తప్ప పరలోక సంబంధమైన కార్యాలు తెలుసుకోవటానికి నా జ్ఞానము సరిపోదు. నాది కాదు, మీది కాదు, ప్రపంచంలో ఎవడి జ్ఞానం సరిపోదు. ఎందుకంటే దేవుని వాక్యమే చెప్పింది ఆ మాట. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తము ఆయన నియమించి ఉన్నాడు. శాశ్వత కాల జ్ఞానమును దేవుడు నరుని హృదయములో ఉంచెను గాని దేవుని కార్యములను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు అంటాడు. చదువుతారా మాట? ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం. దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తము ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. చాలు. ఏం చాలదు? దేవుని కార్యాలు పరిశీలనగా తెలుసుకోవాలంటే మానవ జ్ఞానము సరిపోదు. మానవ జ్ఞానము నాకు అంతుపట్టదు. ఎందుకని అంటే ఈ పరిశుద్ధ గ్రంథం మానవుడు రాస్తే మానవుడి జ్ఞానం వల్లనే తెలుసుకోవచ్చు కానీ రాసింది మనిషే కానీ వ్రాయించింది మాత్రం ఎవరు రాయించింది? రాయించింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ప్రేరేపించింది ఎవరు?
దేవుడు. కాబట్టి ఈ కార్యాలు తెలుసుకోవటానికి ఈ జ్ఞానం సరిపోదు. దేవుని కార్యాలు పరిశీలనగా నువ్వు తెలుసుకోవాలంటే, దేవుని కార్యాలు పరిశీలనగా నువ్వు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఆయన ద్వారానే తెలుసుకోవాలి. ఆయన ద్వారా ఎలా తెలుసుకోవచ్చు పరిశీలనగా అని అంటే, దావీదు అంటున్నాడు, నీ కట్టడలు నీ శాసనములు పరిపూర్ణంగా నేను గ్రహించాలనుకుంటున్నాను, అందుకు కావలసిన జ్ఞానము నాకు ఇవ్వయ్యా అని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది రహస్యం ఏంటి ఇక్కడ అని అంటే, దేవుని సన్నిధిలో దావీదు ప్రార్థన చేస్తున్నాడు, గ్రహించే శక్తినివ్వు, పరిశీలనగా తెలుసుకునే శక్తినివ్వు అని దేవుని సహాయము కొరకు అర్థిస్తున్నాడు. నా జ్ఞానం సరిపోదు, నాకున్న తెలివి సరిపోదు, ఎందుకంటే ఇది వ్రాయించింది నువ్వు, వ్రాసింది మనుషులే అయినా వ్రాయించింది నువ్వు, దీన్ని పరిశీలించి చదవమంటున్నావు, ఇందులో ఉన్న సంగతులు పరిశీలనగా నేను తెలుసుకోవాలంటే అది నువ్వు చెప్తేనే తెలుసుకోగలను తప్ప నాకై నేను తెలుసుకోలేను. కాబట్టి నాకు ఆ జ్ఞానాన్ని ప్రసాదించు. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటి? ఏంటండి జ్ఞానం అంటే ఏంటి? యెషయా గ్రంథం 11వ అధ్యాయం, యెషయా గ్రంథం 11వ అధ్యాయం. జ్ఞానము అంటే ఇక్కడ చెప్తున్నాడు, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం చదవండి. 4వ వచనం, మొదటి 2వ వచనం చదవండి అమ్మా. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివి యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద. అది ఆత్మ అంటే తెలివి జ్ఞానము ఇచ్చేది ఆత్మ. ఏ ఆత్మ? జ్ఞానము అంటే ఇప్పుడు ఏ జ్ఞానం? మనకున్న జ్ఞానమా? కాదు, దేవుని జ్ఞానం. ఎట్లొస్తుంది అంటే ఆత్మ ద్వారా వస్తుంది. పరిశుద్ధాత్మ శక్తి జ్ఞానముతో నింపుద్ది, గ్రహించే శక్తినిస్తుంది, తెలివినిస్తుంది. అవును, కాబట్టి దావీదు ప్రార్థనాపూర్వకంగా దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలనగా చదవగలిగాడు. ఈ కడవరి దినాల్లో సమయము సమీపించుచున్నది గనుక, ఏ సమయం? యోహానులాగా పరలోక ప్రవేశము చేసే సమయం. ప్రభువు మధ్యాకాశానికి దిగొచ్చి సార్వత్రిక సంఘమును పిలిచే సమయము సమీపించుచున్నది గనుక ఈ ప్రవచన గ్రంథములో ఉన్న వాక్యములను చదివేవాడు ధన్యుడు. చదవాలా? నువ్వు నేను చదవాలని, ఆ చదవటం ఎలాగో పరిశుద్ధాత్మ సహాయము కొరకు, జ్ఞానమిచ్చే ఆత్మ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించి చదవాలని. ప్రార్థించి చదివితే ఆ పరిశుద్ధాత్ముడు మన లోపలికి వచ్చి తెలివిని, జ్ఞానమును, వివేచన కలిగిస్తాడు, గ్రహింపులోనికి తీసుకొస్తాడు చదివే విషయాలు. కాబట్టి అలాగూ మనం చదవాలని దేవుడు ఏం చేశాడో తెలుసా? ఈ ప్రకటన గ్రంథాన్ని మనకిస్తూ ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాయించి యోహానుతో ఒక మాట చెప్తున్నాడు. 22వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు. 22వ అధ్యాయం 10వ వచనం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు. 21వ అధ్యాయం, మరియు
అతడు నాతో ఇలాగు చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయబాకు, కాలము సమీపమై ఉన్నది. చాలు చాలు. ఇక్కడ యోహానుతో చెప్తున్నాడు, యోహాను, ఇప్పుడు నేను నీకు చెప్పిన ఈ సంగతులన్నిటినీ ఈ ప్రకటన గ్రంథానికి ముద్ర వేయబాకు. ముద్ర అంటే, ముద్ర వేస్తే సీలేస్తే, దాన్ని సీలేస్తే ఏమైద్ది? ఎవరు దిగకూడదు. అది సీల్ వేయబాకు, అందరూ చదవాలి. కడవరి దినాల్లో జరగబోయే సంగతులు, భూమి మీద సంభవించబోయే సంగతులను గూర్చి అందరూ చదవాలి. కాబట్టి దానికి సీల్ వేయబాకు, ముద్ర వేయబాకు. దానికి అది ఆ ముద్ర వేయకుండా తెరిచే ఉంచది. అందరూ చదవాలి. ఎందుకంటే సమయము సమీపించింది. సమయము సమీపించింది కనుక అందరూ చదవాలి. అందరూ చదవాలి. ఎలా చదవాలో ఇప్పుడు దాకా చెప్పుకున్నాం మనం కదా. ఎలా చదవాలి? ప్రార్థనాపూర్వకంగా, పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో యెహోవా గ్రంథమును పరిశీలించి చదవగలరు తప్ప ఎట్లా పడితే అట్లా కూర్చొని చదివితే ఏముండదు. చాలామంది చదువుతారు, బైబిల్ తీసుకొని గడ 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 చదివేసుకుంటూ పోతారు. చదివితే ఉపయోగం ఏముంది? సంగతులు తెలియొద్దా? సంగతులు తెలియాలన్నా వద్దా? సంగతులు తెలియొద్దు. పరిశీలించి చదవాలా. నన్ను ఒక ఆయన ప్రశ్న వేశాడు. ఏమని అంటే జబదయి కుమారుల తండ్రి ఎవరండి అన్నాడు. జబదయి కుమారుల తండ్రి ఎవరండి అన్నాడు. అని లేకే నా పక్కనున్న వాళ్ళందరూ స్టన్ అయిపోయారు. ఈ ప్రశ్న మాకు రాలేదే, ఈ ప్రశ్న సమాధానం ఏంది అని కొట్టకలాడుతున్నారు వాళ్ళు. జబదయి కుమారుల తండ్రి పేరు ఏంటి అని అంటే ఎవడు కూడా భుజాలు దౌడుకుండా అందరూ చూస్తున్నారు. నేను ఆయన కళ్ళు చూసి నవ్వుతున్నా. ముందు నేను కూడా స్టన్ అయిపోయి జబదయి కుమారుల తండ్రి ఎవరంటే జబదయ్యే కదా. జబదయి కుమారుల తండ్రి జబదయ్యే కదా. మరి తండ్రి తెలివిగా అడిగాడు మనోడు అనుకుంటా. నేను అన్నాను, జబదయి కుమారుల తండ్రి జబదయ్యే కదండి, ఇంకెవరున్నారు అని అంటే వాళ్ళు చూడండి సార్ దిక్క మొక్కలు వేసుకొని చూస్తున్నారు. అందుకే వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించి చదవాలా. జబదయి కుమారుల తండ్రి, కుమారులు అనే పదాన్ని వాళ్ళు మిస్ అయిపోయారు. తండ్రి ఎవరు అని అంటే జబదయికి పిల్లలకి తండ్రి ఎవరు అన్నట్టుగా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. అవును, దేవుని వాక్యాన్ని పరిశీలనగా పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో చదివినప్పుడు జ్ఞానమిస్తాడు, తెలివినిస్తాడు, వివేచనిస్తాడు. ఈ మూడు అనుగ్రహించే ఆత్మే పరిశుద్ధాత్మ. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది, సమయము సమీపించుచున్నది, అందరం వెళ్ళిపోవలసిన వారమే. కాబట్టి యెహోవా గ్రంథమును పరిశీలించి చదవాలి. మాకు రాదుగా. చదవగలిగిన వాళ్ళు ఉన్నారు, చదవలేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? ఇప్పుడు దాకా చదవగలిగిన వాళ్ళకి చెప్పా నేను. ఇప్పుడు చదవలేని పరిస్థితి ఏంటి అని అంటే అక్కడ చెప్పాడుగా 3 విషయాలు. ఏమని? మొదటి అధ్యాయం 3వ వచనంలో ప్రకటన గ్రంథంలో ఈ ప్రవచన వాక్యములు చదువువాడు, రెండోది వినువాడు. చదవటం రాకపోతే ఏం చేయాలి? వినాలి. వినువాడు ధన్యుడు. వినాలా. చదవటం నీకు రాదా? చదివించుకునే అవకాశం లేదా? అలాగైతే విను 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 వినాలా. ఒకవేళ చదివినా నీకు గ్రహింపులోకి రావటం లేదా? పరిశుద్ధాత్మ సహాయమును అడుగు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి. ఒకవేళ నువ్వు చదువుతున్నా కూడా పరిశుద్ధాత్మ దేవుని సహాయము పొందలేకపోతున్నావా? అలాంటప్పుడు దేవుడు నీకు ఏజెంట్లను ఏర్పాటు చేశాడు. ఎవరిని ఏర్పాటు చేసింది?
చదువుతుంటే నీకు అర్థం కావట్లేదు, పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు ప్రార్థన చేయడానికి నీకు రావట్లేదు. అలాంటప్పుడు నీకోసం నీకు పరిశీలనగా అన్ని విషయాలు తెలియపరచడానికి నీ కొరకు ఏజెంట్లను ఏర్పాటు చేశాడు దేవుడు. ఎట్లయ్యా అంటే కందాకే యువరాణి యొక్క రథసారథి ఒక ఆయన ఉన్నాడు, నపుంసకుడు అనే పేరే కానీ అతని పేరు అక్కడ వ్రాయబడలేదు. నపుంసకుడు అన్నారు. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో అక్కడ ఈ వ్యక్తి యెరూషలేము వచ్చాడు. యెరూషలేము వచ్చి దేవాలయంలోకి వచ్చాడు. మనశ్శాంతి లేదు పాపం ఆయనకి. కందాకే యువరాణి యొక్క రథసారథి ఇతడు నపుంసకుడు, మంచి జీతం ఉంది, ఈయనకి డబ్బులు ఉన్నాయి కానీ నెమ్మది లేదు, కుటుంబ పరిస్థితులు అనుకూలమైన పరిస్థితులు లేవు. అందుకని మనశ్శాంతి లేక యెరూషలేము వచ్చాడు. దేవాలయంలోకి వచ్చి ఏదో ఒక బుక్ తీసుకున్నాడు. ఆ బుక్కును గురించి పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్నాడు. యెషయా గ్రంథం అనే ఆ యెషయా గ్రంథం మీద ఒక బుక్ తీసుకున్నాడు. ఆ బుక్ తీసుకొని రథంలో కూర్చొని చదువుతున్నాడు. 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని చదువుతున్నాడు. చదువుతూ ఉంటే ఇతనికి అర్థం కావట్లా, ఆ సంగతిలో ఇతనికి అర్థం కావట్లా. కానీ చదవాలి అని ఆసక్తి చూపించాడు చూడు, అతడేమో అన్యుడు. అది చదివే విధానంలో చదవలేకపోతున్నాడు, ప్రార్థన చేసి దేవుని సహాయం పొందలేకపోతున్నాడు. అలాంటప్పుడు అతనికి కావలసింది ఏంటి అని అంటే ప్రార్థన చేయటం రాలేదు, చదువుతున్నది అర్థం కావట్లేదు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు సమరయ పట్టణములో ఉన్న ఫిలిప్పును కలుసుకున్నాడు. వెళ్ళి, ఫిలిప్పు, ఈ అరణ్య మార్గముగా నువ్వు వెళ్ళు, కందాకే యువరాణి యొక్క రథసారథి రథములో వెళుతున్నాడు, అతను నువ్వు ఎదుర్కొంటావు పో అని పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పుకు తెలియపరిచినప్పుడు ఫిలిప్పు వెళ్ళాడు. ఆ మార్గంలో గుండా వెళ్ళి అక్కడ నిలబడ్డాడు. రథంలో కూర్చొని చదువుతూ ఉన్నాడు. ఆయన బుక్కు చదువుతూ ఉంటే ఫిలిప్పు వెళ్ళన్నాడు, నీవు చదువుతున్నది నీవు గ్రహించుచున్నావా అన్నాడు. చెప్పువారు ఎవరు లేకపోతే నాకు మాత్రం ఏమర్థమవుతుంది? ఇక్కడ అతడు మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడును, మన దోషములను బట్టి అతడు నలుగొట్టబడును, మన మీద పడవలసిన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడును. అతను అంటున్నాడు. అతడు పాప పరిహారార్థ బలి చేయగా సంతోషించును, చూచును. అతడు ఎవరు? అతడు నాకు అర్థం కావట్లేదు. ఇతను ఎవరు? ఏం అంతు చిక్కట్లా. ఆయన ఎందుకు అనేకుల కొరకు విజ్ఞాపన చేయాల్సి వస్తుంది? ఈ సంగతి ఏంటి? స్వరూపమైనను అతనికి స్వరూపమైనను సొగసైనను లేకుండా పోయింది, లేత గడ్డి వలెను. అతడు ఆ ఎండిన భూమిలో ఎదిగిన మొక్క వలెను ఆయన ఎదుట నిలబడ్డాడు, ఆయన ఎదుట ఉన్నాడు. ఆయనెవరు, ఈయనెవరు ఏం అర్థం కావట్లేదు నాకు, చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉంటే బాగుండి ఈ టైంలో అని అన్నాడు. అదే నేను చెప్పడానికి వచ్చానని చెప్పి ఆ యెషయా గ్రంథం 53వ అధ్యాయం మీద వ్యాఖ్యానించి సువార్త చెప్పాడు ఫిలిప్పు. చెప్పినప్పుడు అతడు అన్నాడు, అలాగైతే ఇదిగో ఆయా రథం ఆపండి అని ఆపి, ఇక్కడ నీళ్లున్నాయి, నాకు బాప్తిజమం ఇవ్వటానికి నీకు ఏమన్నా అభ్యంతరం ఉందా అన్నాడు. చదువుతున్నాడు, గ్రహింపు లేదు, అర్థం కావట్లేదు. పరిశుద్ధాత్మ దేవుని సహాయము కొరకు దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియదు అతనికి. అతడు అన్యుడు. అలాంటప్పుడు అతనికి దేవుడు ఏజెంట్ ఎవరయ్యా అంటే సేవకుడిని పంపించి అతనికి అర్థవంతమైన రీతిలో బోధించి అతనికి మారు మనసు అనుభవాన్ని ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి చదవలేని స్థితిలో, చదివిన అర్థం కాని స్థితిలో, అర్థం చేసుకోవటానికి ప్రార్థించలేని స్థితిలో నువ్వు ఉంటే విను, దేవుని మాటలో వినాలా. దేవుని మాట కొంతమందికి చదువుతున్నా కూడా పూర్తి గ్రహింపులోకి రాదు.
వింటే అర్థమైపోద్ది, వింటే అర్థమైపోద్ది. కాబట్టి దేవుని మాటలు చదవాలి, రెండవది వినాలా. దేవుని మాటలు వినాలా. వినటానికే పరిమితమా? వినటానికే పరిమితమా? కాకూడదట. వినటానికి మాత్రమే పరిమితం కాకూడదు దేవుని మాటలు. ఎందుకని అనంటే దేవుని మాటలు విని విడిచిపెట్టేటట్టయితే ప్రభువు ఈ లోకములోనికి రావలసిన పని లేదు, నీ కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టాల్సిన పని లేదు, ఆయన గొప్ప కార్యాలు నీ కొరకు చేయాల్సిన పని లేదు, ఆయన చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేవాల్సిన పని లేదు, ఆయన నీ కోసం రాజ్యం సిద్ధపరిచిన అవసరం లేదు, ఆయన నీ కోసం తిరిగి మరలా రెండోసారి రానవసరం లేదు. వినటానికి మాత్రమే మనం పరిమితం కాకూడదు. చాలామంది వింటారు. యేసు ప్రభు భూలోకములో ఉన్నప్పుడు ఒక ఉపమానం చెప్పాడు. ఏంటంటే విత్తనాలు విత్తేవాడు బయలుదేరాడంట. బయలుదేరి విత్తనాలు విత్తుతూ ఉంటే విసురుతూ ఉన్నాడు విత్తనాలు. కొన్నేమో త్రోవ పక్కన పడి ఉన్నాయి, కొన్నేమో ఏడబడ్డాయి, త్రోవ పక్కన పడ్డాయి. ఈ సంగతులు మనకి ఎలా తెలుస్తుంది? ఏమైంది? అవునా? ఒరే 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 మరి చెప్పొద్దంటాను. 6:30. సరే సరే ముగించేస్తాను. ఒక మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. సరే, ఇది ఇంతటితో ఆపుతాను నేను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 16వ వచనం. అయితే కాదమ్మా, 13వ అధ్యాయము 22వ వచనం. ముళ్ళ పొదలు. 12వ వచనం చదవండి. ఆహా 22వ వచనం చదవండి. విను ముళ్ళ పొదల్లో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని అది వినువాడు గాని కాదు, వినువాడే గాని ఐహిక విచారములు, ధనమోసము, ఆ వాక్యాన్ని పాపం వింటారు వీళ్ళు. వాక్యం వింటారు కానీ ఐహిక విచారాలు కొన్ని ఉంటాయి. ఏంటి ఐహిక విచారాలు అని అంటే, కుటుంబంలో సమస్యలు ఎన్ని ఉన్నాయి, పొలంలో ఆ పని అట్టాగిపోయింది, ఇంట్లో ఈ పని అట్టాగిపోయింది, రేపొద్దున నా పరిస్థితి ఏంటి, పిల్లలిట్ట, తల్లులిట్ట, తండ్రిట్ట, ఏం చేయాలి అనే ఈ ఐహిక విచారాలు ఎక్కువైపోయి, వాక్యం విన్నాం బాగానే ఉంది, మారు మనసు ఇవన్నీ తర్వాత, కానీ వాక్యం బాగానే ఉంది కానీ ముందు ఈ బాధలు చూసుకోవాలా అనే పరిస్థితి. చాలామంది వింటారు కానీ వాక్యానికి అనువైన రీతిలో నడుచుకోవటానికి ఇష్టపడరు. దానివలన ఏమైపోతుందయ్యా అంటే, వినువారు మాత్రమే ఉండి దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం విన్నా కూడా ఉపయోగం ఏమన్నా ఉందా? ఏమీ లేదు. అందుకే వాక్యము చదువువాడు, రెండవది వాక్యాన్ని వినేవాడు, విన్న వాక్యాన్ని గైకొనువాడు ధన్యుడు. అది విన్న వాక్యాన్ని గైకొనువాడు ధన్యుడు. సమయము సమీపించింది. వాక్యాన్ని చదివాము, ఎలా చదవాలో తెలుసుకున్నాం. ఇప్పుడు వాక్యాన్ని వినే అనుభవంలో నపుంసకుడుండి రక్షింపబడ్డాడు. అదే వాక్యాన్ని ఒకడు విన్నాడు కానీ ఐహిక విచారాల చేత పక్కన పెట్టేశాడు. మనము ఈ నపుంసకుడిలాగా విన్న వాక్యము పనిచేసి రక్షణ అనుభవంలో నడుస్తున్నామా, లేకపోతే ఐహిక విచారాలతో మనము చిక్కిపోయి చింతిస్తూ
దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి ఈ లోకంలో మన అవసరాలు తీర్చుకోవడానికే ముందు కొనసాగుతున్నామా పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే కాలము సమయము సమీపించింది కనుక దేవుని వాక్యమును చదవాలా, వినాలా, విన్నదాన్ని గైకొనాలా. ఈ అనుభవంలో మనం ముందు కొనసాగాలి. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. ప్రభు చిందించిన రక్తానికి, ఆయన పునరుద్ధానపు శక్తితో లేచి మన కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడు. త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చేటప్పటికి, ఆ సమయము సమీపించేటప్పటికి మనము చదువువారమై ఉండాలి. అది చదవలేని స్థితిలో విని గైకొను వారముగానైనా ఉండాలి. అలా లేకపోతే నిత్యత్వములో ప్రభువుతో మనము ఉండలేము. సార్వత్రిక సంఘాన్ని ఆయన పిలిచినప్పుడు ఆయనతో కూడా కలిసి మనం వెళ్ళలేము. కనుక మనము చదివి విని గైకొంటూ ప్రభు రాకడ కొరకు మనలను మనము సిద్ధపరచుకుందాం. అనేకులను సిద్ధపరుద్దాం. సమయము సమీపించింది. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వాధికారి అయిన దేవా, మీకు స్తోత్రాలు. మా తండ్రి, ఇంతవరకు మీరు మాకు అందించిన సందేశమును బట్టి స్తోత్రాలు. విన్న ప్రతి మాట బిడ్డల హృదయంతరంగాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. కడవరి దినాల్లో ఉన్నాం అయా. మీ రాకడ అతి సమీపంగా ఉంది. సమీపిస్తున్న ఈ రాకడ సమయంలో అయా మా తండ్రి, మీ లేఖనములు అయా మా తండ్రి, మేము వినువారముగా, చదువువారముగా, గ్రహించువారముగా, లేక గైకొను వారముగా ఉంటూ, ఈ లేఖనము దేవుని వాక్యము మనుషుల ఇచ్చ వలన కలిగినది కాదు. అది మీ ఆత్మ చేత భక్తులు నింపబడి అయా మీ ప్రేరేపణ వలన వ్రాయబడిన మాటలు. కాబట్టి మీ మాటలు మేము పరిశీలనగా చదవటానికి పరిశుద్ధాత్మదేవ మీ సహాయము కావాలి అయా. మీ వాక్యము మేము జాగ్రత్తగా వినటానికి కావలసిన శ్రేష్టమైన అనుభవాలు మాకు దయచేయండి. వాటిని గైకొంటూ సమయము సమీపించే కొలది మమ్ములను మేము సిద్ధపరచుకొని అనేకులను మీ రాజ్య వారసత్వానికై సిద్ధపరచుటకు సహాయం చేయండి. కలువరి సిలువలో మీరు కార్చిన రక్తమునకు శ్రేష్టమైన మా ప్రభువ గుర్తింపు మీ సముఖములో మేము తెచ్చిపెట్టే వారముగా ఉంటకు సహాయం చేయండి. సహవాసములు తోడుగా నడిపించి మహిమ పొందమని ముందున్న కార్యక్రమాన్ని దయగల స్థలకు అప్పగిస్తూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.